మహాధర్మక్షేత్రమైనటువంటి ప్రయాగ క్షేత్రమునందు శివమహాపురాణము చెప్పబడింది. చూడండి, ప్రయాగ క్షేత్రము ఎంత దివ్యమైనటువంటి ధామము. ప్రయాగ పేరులోనే ఉన్నది. యాగము అంటే యజ్ఞము జరిగినటువంటి చోటు. ఎవరు చేశారు సృష్టి ఆరంభంలో ఇక్కడ అంటే బ్రహ్మదేవుడు కొన్ని వేల సంవత్సరాలు అక్కడ యజ్ఞాన్ని ఆచరించాడు. అందుకనే దాని పేరు ప్రయాగ అని పడింది. ప్రయాగ క్షేత్రములో ఒకనాడు శౌనకాది మహామునులందరూ కలిసి దివ్యమైనటువంటి దీర్ఘ సత్రయాగమును చెయ్యాలని ప్రారంభం చేశారట. దీర్ఘ సత్రయాగము అంటే అర్థం ఏమిటి అంటే ప్రారంభం చెయ్యడం మాత్రమే తెలుసు, ఎప్పుడైపోతుందో దానికి ఎవరి చేతిలో లేదు. భగవంతుడే ఇంకా చాలయ్యా అని వాళ్ళ లోపల ప్రేరణను కల్పిస్తే ఆనాడు మాత్రమే ఆపుతారు, లేకపోతే అలా జరుగుతూనే ఉంటుంది. అలాంటి దివ్యమైనటువంటి ధర్మక్షేత్రమైనటువంటి మహాక్షేత్రము ఇది. ఎలాంటి క్షేత్రము? గంగా కాళింది సంగమే. ప్రయాగ అంటే ఇంకొక అర్థం కూడా మనకు శాస్త్రం చెప్పింది, నదుల యొక్క సంగమము అని చెప్పింది. ఎలాంటి నదులు? గంగాదేవి, కాళింది అంటే యమునా నది, మనకు అంతర్వాహినిగా సరస్వతీ నది. అందుకనే దానికి త్రివేణి సంగమము అని పేరు.